వంశీ విషయంలో కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఒక చర్చ. ఎందుకంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వల్లభనేని వంశీ అదే సామాజిక వర్గం తన భుజం కాసి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందని బలంగా ఆ పార్టీకి సంబంధించిన ఆ వర్గానికి సంబంధించిన నాయకులు చెప్తా ఉంటారు. ఇప్పటికీ నిజంగా అలా భుజం కాశారు కూడా. కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే వైసీపీలో ఉన్నారు కాబట్టి వల్లభనేని వంశీ, కొడాలి నాని వాళ్ళు శత్రువులు అయిపోతారా ఆ సామాజిక వర్గానికి? లేదు, మనవాడిని కూడా ఇంత దారుణంగా చిత్రహింసలు పెట్టాలా, ఇక తగ్గండి అనేవాళ్ళు లేకపోలేదా? ఉంటారు ఖచ్చితంగా, లేకుండా ఏముండరు. కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం ఇంకా అక్కడ కులం మతం ఇవన్నీ పక్కన పెట్టండి, వంశీ మనకు శత్రువు అంతే, వాడిని ఏదైనా చేసేయండి అంటే అనేవాళ్ళు ఉండొచ్చు. కానీ అలా కాదు, వంశీ విషయంలో ఇంకా వదిలేస్తే బెటర్, ఇంతకు మించి తెగేదాకా లాగొద్దు, అది మళ్ళీ రేపొద్దున రివర్స్ అవుతుంది, సామాజిక వర్గంలో చీలికలు వస్తాయి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉండకపోరు అనేది ఒక వర్గం చెప్తున్నమాట.